నేను అవసరం రాగం పాడానంటే కిట్టుడు మురళా ఎత్తుంటే గేదెలు ఆవులు తలకాయలు ఊపినట్టు ఊళ్ళో జనం అంతా బుర్రలో పాల్సిందేనండి. అంత పది పోతుండ మన దగ్గర. వేషాలు నీకు సంగీతం ఎందుకురా? ఎవడ కుల వృత్తి వాడు చేసుకోవచ్చుగా. అవును, రోజులు మారినాయండి. ఈ దేశం ఇప్పుడు ప్రజాస్వామ్యం. ఎవడైనా ఏ పనైనా నిరభ్యంతరంగా చేసేయచ్చునండి. అడిగి వచ్చాడు తర్వాత సంగతి. అలాంటప్పుడు నే పాడి తప్పేటి? అంతేగాని పాడడం మాత్రం మాన్నంటావు. ఆ మాట ఏమంటున్నాను? నీకు ఎట్ట లేకపోతే ఎండ మానేయండి. నీలాంటి వాళ్ళని మార్చలేము. మార్చబోతే కంప్లైంట్కోగానే సవరం అయిపోయింది. తానం చేయండి. ఇంతకీ సరిగ్గా చేసావురా? ఎల్లి మొహమ్మద్లో చూసుకోండి. ఏంటి ఇదిగో సున్నుండలు. నాకా ఇంతవరకు ఎవరూ ఇవ్వలేదు. నువ్వు ఇచ్చావు, థ్యాంక్స్. చాలే, నీకు కాదు మా బావకి. మా బావని కనిపిస్తాడా? కనబడ్డేంటి? అస్తమానం ఆ తోటలో ఆ పిల్ల మొక్కరంతా పోగు చేసుకుని అప్పశుద్ధులతో పాడుతుంటాడు. నాలా శృతిలో పాడమని చూద్దాం. నీ గోళకేంలే గానీ మా బావకి ఇచ్చే. నువ్వు తినేకు. అబ్బా, నేను ఎప్పుడు చూడలేదు, ఈ ఏళ్ళ చూశాను. ఇది అందరిలో చేసుకునేదే కదా, ఇప్పుడు తెప్పించమంటావా? ఇది నా చేత్తో చేసింది. నువ్వు వెళ్లే దారిలో మా బావ కనిపిస్తాడు. ఈ పొట్లను తీసుకెళ్లి మా బావకి ఇయ్యి అని చెప్పింది గౌరీ. గౌరీ ఎక్కడ కనిపించింది? తాతబ్బాయికి సవరం చేయడానికి వెళ్ళాను, అప్పుడు ఇచ్చింది. ఇదిగో ఇది తిను. వద్దు, మా గొంతు పోద్ది అర్థమైన తింటేని. ఎంత నువ్వే తిను. నాకు చిన్న సాయం చేస్తా. షేవింగా కటింగా? కాదయ్యా, ఓడుగుండా. అది కాదయ్యా, గౌరిని తోట పక్క రమ్మని చెప్పు. నన్ను బోకర్ని అనుకున్నావా? కోపడితే అలా ఓ చిన్న మాట సాయం అయ్యా. నాకు షేవింగ్ చేయడమే అలవాటు. ఇటువంటి పనులు నేను ఎప్పుడూ చేయలే. నువ్వు పాటగాడు, నేను పాటగాడినే. కామెంట్ చేసేస్తున్నాను. పొద్దు వాలిపోతుంది. మా నాన్న పట్నం నుంచి వచ్చే వెళ్ళింది. మనల్ని ఇలా చూస్తే ఇంకేమైనా ఉందా? ఏం చేస్తాడు? మళ్ళీ 2 రోజులు నిన్ను నన్ను కలుసుకునివ్వడు, అంతేగా. నీకే నువ్వు అలాగే మాట్లాడతావు. నీకిచ్చి పెళ్లి చేయడం మా నాన్నకి ఇష్టం లేదు. నిన్ను చూడకుండా నేను బ్రతకలేను. నేనెప్పుడు నీ పక్కనే ఉండే మార్గం నువ్వే ఆలోచించు. ఓ పని చేద్దామా? ఏమిటి? ఆ పట్నం బాబు ఫోటోలు తీస్తాడంట, అక్కడికి వెళ్ళి ఫోటో దిగుదామా? అయ్యో, ఫోటో దిగిన వాళ్ళకి ఆయుష్ తగ్గిపోతుందట అమ్ముంటుండేది. మనిద్దరం కలిసే ఫోటో దిగుతున్నాం కదా, పోతే ఇద్దరం కలిసే పోతాం. అంత మాట అనకయ్యా. నీ కళ్ళ ముందే నేను పోవాలి, పసుపు కుంకంతో సుమంగళిగా. ఫోటో దిగితే ఇద్దరం ఇంకా దగ్గర అవుతాం. నిజంగా? ఫోటోలన్నీ బాగా పడతానా? బాగుంటే బాగా పడతావు, లేకపోతే లేదు. అన్నయ్య, మీ మామను ఎద్దు పొడిచేసింది.